R9 టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెడన చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. ఆయా పోస్టు భర్తీలో అక్రమాల. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న 150 ఎకరాలపై వివాదం. పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన ఏబీవీపీ. రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఎమ్మెల్యే. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం సోదరుడు. హాస్మత్పేట్లో నిజ జ్యేష్ఠ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం. రైతుల సంక్షేమంతో పాటుగా రైతు కళ్ళలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పచ్చిపాలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన గోదాంను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి. వీరికి సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి, రైతులు నాయకులు కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి డీసీసీబీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా గోదాంను ప్రారంభించారు. గోదాంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మార్వాడి సంఘాలుగా మార్చి వాడుకున్న ఘనత గత ప్రభుత్వ నాయకులకు దక్కుతుందన్నారు. రైతుల బహుళ ప్రయోజనాల సౌకర్యార్థం ఈ గోదాములను 40 లక్షల ఎస్ఎస్ఆర్ నాబార్డు నిధులతో నిర్మించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో వారి పంటలను భద్రపరచుకోవచ్చని తెలిపారు. గోదాముకు కావలసిన మౌలిక వసతులు, కరెంటు, కాంపౌండ్ వాల్ తో పాటుగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆనంద్, కిరణ్, బొలినేని మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ గోడౌన్ మీకు తెలుసు, గతంలో చేసిన తర్వాత తిరిగి ఈరోజు దాన్ని ప్రారంభించి దానికి సంబంధించింది ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా రాజశేఖర్ అన్న గారు నాకు వర్క్ ఉందంటే కూడా లేదు రావాలన్నా ఇక్కడ పాకాల మండలం రైతుల యొక్క విజ్ఞప్తి మీరంటే ఏమేమి చేయాలనే ఉద్దేశం ఉంటుందని చెప్తే ఇమీడియట్గా అన్న రావటం, దానికి ఆయనకి మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మన సావిత్రమ్మ గారు చెప్పిన విధంగా సింగిల్ విండో ఆఫీసు 3 సెంట్లు లేదా 5 సెంట్లు పాకాల టౌన్లో కాదు, టౌన్ ఆనుకొని ఇక్కడ చోటిస్తారు. అది మీకు ఎంఆర్ఓ దగ్గర ఉన్నది, మీరు పై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి, ఇంపార్టెంట్. కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి నేను ఇంతకుముందు మామిడికి సంబంధించిన మండి రైతులందరూ చెప్పా. మీరు ఎవరైనా అప్లై చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, నేను తీయిస్తానని చెప్పి దాన్ని చెప్తే ఇమీడియట్గా దాన్ని తీయించే బాధ్యత నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ సబ్సిడీలో మనం తీసుకొచ్చే బాధ్యత నేను దగ్గర నుండి కూడా చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన కాంపౌండ్ కానీ ఇది ఏదన్నా కూడా మన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ ఈ గోడౌన్ రైతులకి ప్రయోజనం అయితే 100% మంచి సక్సెస్ అవుతుంది. ఖాళీగా పెట్టుకునే బదులు ఎవరైనా మినీ ఇండస్ట్రీలు ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా కూడా మనం ఆదాయం సమకూర్చుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అదే కూడా సింగిల్ విండో తరఫున మీరు చూసుకోవాలని కూడా చైర్మన్ గారిని, అదేవిధంగా ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్ గారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సభాధ్యక్షురాలు సావిత్రమ్మ గారికి, ఇంకా ప్రజానాయకులందరికీ, అధికారులకు అందరికీ కూడా నమస్కారం. పాకాల సింగిల్ విండో బేసిక్గా ఒకప్పుడు చాలా బలంగా ఉండి దేదీప్యమానంగా వెలిగిన సొసైటీ మధ్యలో ఈ 5-6 సంవత్సరాల్లో టోటల్గా చాలా చతికిల పడిపోయిన కార్యక్రమాలు జరిగినాయి. ఆ నష్టాల నుంచి మరి లాభాల బాటలో నడిచే కార్యక్రమంలో ముఖ్యంగా శాసనసభ్యులు పాకాలే కాదు 6 మండలాల సంఘాల గురించి కూడా చాలా నిశితంగా చూసి అబ్జర్వ్ చేసి సూచన చేసి
ఆ దిశగా నడిపిస్తుంటారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఒకరితో నడవదు. వ్యవస్థ అధికార, అనధికార, సభ్యులు, ప్రజలు అందరూ కూడా దాన్ని సొంతం చేసుకొని, అంటే ఓన్ చేసుకొని ముందుకు నడిపిస్తే అద్భుతంగా నడుస్తుంది నా నమ్మకం. ఆ దిశలో నాకు తెలిసి తనకున్న అన్ని సంఘాల అధ్యక్షులను నడిపిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా నాకు. దాదాపు 14 కాన్స్టిట్యూన్సీలు నేను తిరుగుతున్నాను. దానిలో ఓపెన్గా చెప్తాను, భయమైన విషయం ఏం లేదు. ఎక్కువగా నిశ్చితంగా పరిస్థితి నాని గారిని నేను చెప్తున్నాను. ఇది తనకున్న బాధ్యతలో ఒక అంశమని గుర్తించిన వ్యక్తి. ఏముందా ఆ సింగిల్ ఉండోళ్ళు చేసుకుంటారు పోండి. చాలా పేలవంగా సింగిల్ ఉండోల్ని నా వెనక వెన్ను నుండి నడిపిస్తానని నమ్మకంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ రావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. దాని సెంట్రల్ సబ్సిడీ కూడా ఉంది, కానీ సహకార వ్యవస్థకి ఇస్తాను లేదో కరెక్ట్గా ఐడియా లేదు. దాన్ని ఒకసారి కనుక్కొని మళ్ళీ ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను. ఇంత ఏదో తన సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా ఎంఆర్ఓ నగాలు క్రియేట్ చేసి దానిలో ఇక్కడ ఉండాలా ఎక్కడ దాని గురించి మాట్లాడి దాని గురించి ఆలోచిస్తున్న చాలా సంతోషం విషయం. నిజం కూడా సహకారవేత్త మీ పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. నాని గారు గారుడు కూడా నాకు నా ఆత్మీయ సోదరుడు. చెప్పారు ఇప్పుడే ₹1 కోటి శాంక్షన్ చేయకపోతే ఈడికి వస్తుంది, ఈ నుంచి నాకు ఫోన్ వస్తుంది, తప్పదు నాకు. కానీ ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టే తాత పాకాల వ్యవసాయ సహకార సంఘానికి లేదు. ఈ పరపతి సంఘం పూర్తిగా పరపతిలో అంటే ఆదాయంలో అంత స్ట్రిక్ట్ లేదు. అయినా దీన్ని ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ మన బిల్డింగ్ కన్నా కూడా, మీరు బిల్డింగ్ లో కూర్చోవాలా మీ ఆఫీస్ కన్నా కూడా మన సభ్యులు వ్యవసాయ ఆధారిత వ్యక్తులకు ఉపయోగపడే విధంగా మన బిల్డింగ్స్ ఉండాలి, మన పెట్టుబడి ఉండాలి. అందువల్ల మొదట మీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ చేయమ్మా. ఖచ్చితంగా దానికి కావాలంటే సబ్సిడీ థింగ్ కాబట్టి కలెక్టర్ గారు కొద్దిగా తీయవచ్చు, సబ్సిడీ కూడా రావచ్చు కరెక్ట్ చెప్పాను. ఫండ్ అయితే 100% ఏం లేదు. డబ్బుల గురించి ఈ జిల్లా బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుడు ఒక పని చేసే అందరికీ ఒక స్కిల్ ఇస్తాడు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. నాకెందుకో నా సొంతానికి పనికొచ్చే ప్రతిభ అనలేదు, కానీ ఆ బ్యాంక్కి పనికొచ్చే ప్రతిభ దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా 1000 కోట్లైనా ఒక రోజులో డ్రాయల్ వేసే కెపాసిటీస్ మా బ్యాంక్కి ఉన్నాయి. దాని నుంచి ఈ వ్యవస్థను, ఈ వ్యవహారాలను పెడన చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. పెడనలో ఎక్కువగా చేనేత రంగానికి చెందిన కుటుంబాలు జీవిస్తూ చేనేతని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారని, వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని, ఈ ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా చేనేత కలంకారీ కార్మికులకు వైద్య సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంబీబీఎస్ పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకి అవకాశం కల్పించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలోని పాతట్లగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో 7వ తరగతి ఉత్తీర్ణతనే కనీస అర్హతగా పేర్కొన్నప్పటికీ అదే నిబంధనను విస్మరించి 10వ తరగతి ఉత్తీర్ణురాలైన అభ్యర్థిని ఎంపిక చేశారని బి లక్ష్మి ఆరోపించారు. అర్హత, మెరిట్ ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టడం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నోటిఫికేషన్ లో పేర్కొన్న
పేర్కొన్న విధంగా 7వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించారు. ఆ జాబితాలో తనకి అత్యధిక మెరిట్ ఉన్నప్పటికీ తుది ఎంపికలో తన పేరును తొలగించి మరో అభ్యర్థికి నియామకం కల్పించారని వాపోయారు. నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నిబంధనలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఈ నియామకంలో అవి కనిపించలేదని లక్ష్మి అన్నారు. మెరిట్ విలువ లేకుండా నియామకాలు జరిగితే నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హరితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. పాతట్లగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీకి సంబంధించిన పూర్తి రికార్డులు, మెరిట్ జాబితా, ఎంపిక కమిటీ నిర్ణయాలు, నోటిఫికేషన్ నిబంధనలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరిగినట్లు తేలితే ఆ నియామకాన్ని రద్దు చేసి మెరిట్ ప్రకారం తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే నియామక ప్రక్రియలో జరిగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బి లక్ష్మి అభిప్రాయపడుతున్నారు. నా పేరు బి లక్ష్మి. నేను సిర్పూర్ టీ నుంచి మండలం నుంచి వచ్చిన. ఆయా పోస్టుకు నేను దరఖాస్తు చేసుకున్నా, ఇచ్చిన. అయితే నాకు 7th క్లాస్ నుంచి అని చెప్పిన తర్వాత నేను చేసిన ఆయా పోస్టుకి. 7th నుంచి చేసినాక నాకు మార్కులు ఎక్కువ ఉన్నాయి, 434 మార్కులు ఉన్నాయి. అయితే నా పేరు కూడా ఫస్ట్ వచ్చింది. నా పేరు ఫస్ట్ వచ్చినాక నాకే వస్తుంది కదా అన్న నమ్మకం నాకు ఉండే, ఫుల్ నమ్మిన నేను. అయితే నాకు కాకుండా నా తర్వాత వచ్చిన ఆమెకు, సెకండ్ వచ్చిన ఆమెకు ఇచ్చిర్రు. అయితే ఆమె ఇంటర్వ్యూ అని వచ్చిన రోజు అసలు ఏం కూడా జరగలే. అక్కడ మామూలుగా అడిగారు, పిల్లలను ఎలా చూసుకుంటాం అంటే మా పిల్లల్లాగా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పినాం. ఇంకా ఇయ్యలేదు మాకు. అట్లా ఇట్లా మెరిట్ ఆధారంగా ఇస్తే ఇట్లా కంపల్సరీ మాకే వచ్చేదావు. అట్లా కాకుండా ఇట్లా ఎట్లా జరిగిందో మాకు తెలియదు, కానీ మాకైతే అన్యాయం జరిగింది. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు న్యాయం జరగాలని నా మేడం కలెక్టర్ మేడంకు కలవాలని వచ్చిన. గోలేటి గ్రామ శివారులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కాపాడాలంటూ కలెక్టర్ను ఆశ్రయించిన గోలేటి రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామ శివారులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కాపాడాలని కోరుతూ 50 మందికి పైగా ఆదివాసీ గిరిజన రైతులు జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై అక్రమ పట్టాల పేరుతో ఒత్తిడి తీసుకువస్తున్నారని, భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం తాము ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములపై గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ భార్యలు, బంధువుల పేర్లపై పట్టాలు పొందారని ఆరోపించారు. అనంతరం ఆ పట్టాలను ఆధారంగా చేసుకుని కోర్టు నుండి ఇంజెక్షన్ ఉత్తర్వులు తీసుకువచ్చామని చెబుతూ అసలు సాగుదారులైన గిరిజన రైతులను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కోర్టు ఉత్తర్వుల పేరుతో ఒత్తిడి తెస్తూ భూములపై హక్కులు వదులుకోవాలని పరోక్షంగా హెచ్చరిస్తున్నారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములే తమ కుటుంబాలకు ఏకైక జీవన ఆధారమని, అవి కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హరిత తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని రైతులు కోరారు. భూముల రికార్డులు, పట్టాల జారీ విధానం, సంబంధిత రెవెన్యూ అధికారుల పాత్ర, కోర్టు ఉత్తర్వుల ఆధారాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 4 దశాబ్దాలుగా సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతుల హక్కులను పరిరక్షించాలని కోరారు. నా పేరు ఎరగటి సుధాకర్. నేను ఆసిఫాబాద్ జిల్లా తుడుందెబ్బ కోశాధికారిగా ఆదివాసులకు సేవ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్లీ రెబ్బెన మండలం పులికుంట సర్పంచ్గా కొనసాగుతున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గెలవడానికి రైతులందరూ ఈరోజు గోలేటి శివారులోని రైతులందరూ గత 40 సంవత్సరాల నుండి కాస్తు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో
భాగంగా కొందరు గతంలో రెవెన్యూలో వర్క్ చేసిన తహసీల్దార్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, వాళ్ళ భార్యల పేరు పంటి వాళ్ళ బంధువుల పేరు పంటి దొంగ పట్టాలు చేసుకొని ఈరోజు కొందరు కోర్టుకు వెళ్ళి మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ రైతులను ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూరా తింపుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము తుడుందెబ్బ తరపున నేను ఈరోజు కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేము రెవెన్యూ వాళ్ళకు రాస్తాము, ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో ఆదివాసులైన రైతులకు అందరికీ మేము పట్టాలు ఇవ్వడానికి మేము సిద్ధం చేస్తామని చెప్పి రెవెన్యూకు రాస్తాము. కంపల్సరీ పొజిషన్ మీద మాత్రం ఉండాలా, పొజిషన్ మీద ఉన్న వాళ్ళకే భూమి కంపల్సరీ మేము చేస్తాము. ఎవరైతే భయభ్రాంతాలకు గురి చేస్తున్నారో, ఎవరైతే దొంగ పట్టాలు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న రైతులు కూడా కలెక్టర్ గారు కానీ అక్కడున్న డిప్టీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన హామీకి ఇక్కడున్న రైతులు అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 100 నుండి 150 ఎకరాలు ఉంటుందండి. ఒక 50 నుండి 60 మంది రైతులు కాస్తు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొందరికి కాస్తు పేపర్లలో కూడా మనకు కాస్తుల దాంట్లో కూడా ఉన్నాయి. ప్రజెంట్లీ కాస్తు లేదు కాబట్టి కొందరు కాస్తు పేపర్లో కూడా లేదు, ప్రజెంట్లీ పొజిషన్ మీద ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ నెల గురువారం 16వ తేదీన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిగి నియోజకవర్గంలో హామ్ పథకం ద్వారా చేపట్టనున్న ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధి పనులకు 184 కోట్ల 15 లక్షల వ్యయంతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే టీఆర్ఆర్ హెలిప్యాడ్ శిలాఫలకం ఏర్పాటు చేసిన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఏఈ, ఆర్ఎండ్బి డిఈ తదితర అధికారులు పాల్గొన్నారు. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి గురువారం వరకు ప్రారంభోత్సవాలు చేసే యొక్క ఆర్ఎండ్బి యొక్క పనుల యొక్క వాల్యూ టోటల్ ఇంక్లూడింగ్ మన పరిగి నుంచి మనం షాద్నగర్ పోయే మార్గం కొంత షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా వస్తుంది. కానీ మనం పోవాలంటే ఆ రోడ్ దగ్గర పోవాలి. పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే మనం వర్ధుం చిట్టంపల్లి అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. అది షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కానీ మనకు టోటల్గా మన కాన్స్టిట్యున్సీకి ఏదైతే రోడ్స్ మొత్తం ఇంక్లూడింగ్ ఈ షాద్నగర్ కనెక్ట్ అయ్యే రోడ్డు, వికారాబాద్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఇవన్నీ కూడా తీసుకుంటే దగ్గర 600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, హ్యామ్ రోడ్స్ కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినాయి కావచ్చు, పరిగి షాద్నగర్ కానీ, పరిగి వికారాబాద్ కానీ, గర్సింగాపూర్ రంగారెడ్డిపల్లి కానీ, మన ఏదైతే లాల్పాడ్ నుంచి చిట్టంపల్లి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మొన్ననే ఒకటి రంగాపూర్ నుంచి కూడా మన పేటమాధారం నుంచి దాన్ని మేడిపల్లి కలాన్ దగ్గర రోడ్డుకు కనెక్ట్ అయ్యేటట్టుగా 22 కోట్ల రూపాయలు అది శాంక్షన్ అయింది. ఒక 40 కోట్ల రూపాయలు అంగర్చిట్టంపల్లి నుంచి మన కంకల్ వరకు శాంక్షన్ అయింది. గతంలోనే మనకు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మనకు లాల్పాడ్ నుంచి కంకల్ వరకు శాంక్షన్ అయింది. మొత్తం 60 కోట్లు ఒక రోడ్కే శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా మహమ్మదాబాద్ నుంచి కూడా మనము మర్కల్ ద్వారా చౌడాపూర్ నుంచి మనం లాల్పాడ్ రావడానికి కూడా కనెక్టివిటీ రోడ్ వచ్చేసింది. అది కూడా దగ్గర మనకు 20 కోట్ల రూపాయలతోన ఆ రోడ్డు కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా దాదాపూర్ నుంచి కుల్కచర్ల వరకు కూడా మంచి డబల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. మన అప్పర్ జంక్షన్ నుంచి మనగూడ వరకు 4 లైన్ల రహదారి ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది, పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క అన్ని పనుల యొక్క విలువ అంతా కూడా కలిసి మన 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 కాన్స్టిట్యున్సీకి దగ్గర 600 కోట్ల రూపాయల వరకు మన రోడ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరూ కూడా మీరు గురువారం రోజు 11 గంటలకల్లా మీరందరూ కూడా
మన సుల్తాన్పూర్ గేట్ దగ్గర మంచి శిలాఫలకం ఒకటి పైలాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి విచ్చేసి అక్కడ శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత ఏబిఎస్ ఫంక్షన్ హాల్లో మన కార్యకర్తల యొక్క మీటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడికి తరలి రావాల్సిందిగా కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగెత్తాలి. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 12,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులపై ఆర్థిక భారం మోపే ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని జీవన్ విమర్శించారు. విద్యా హక్కును కాలరాస్తూ ఫీజు రియంబర్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఏబీవీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాలు కళాశాలల బంద్కు పూర్తి మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని జీవన్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే. నేను మీ ఏబీపీ జీవన్. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు అన్నింటి కూడా ఏబీపీ బంధు పిలుపునిస్తుంది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు రోజు రోజుకు విలయతాండంతో ఈరోజు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల యొక్క హక్కును కూడా కాలరాసు దీన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారు. 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే 12,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు కళాశాలకు విద్యార్థులు వెళ్తే చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వము, మీ యొక్క ఫీజు కడితేనే ఇస్తామనే పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ సాధించుకున్నది ఇందుకోసమైనా అని ఈరోజు ప్రభుత్వాన్ని అడగాని ప్రజల్ని కానీ అడుగుతున్నాం ఏబీపీ నుండి. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏబీపీ యుద్ధానికి శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజలందరూ ఏకతాటికి వచ్చి ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మనందరం కలిసి పోరాడిన సమయం ఆసన్నమైంది. యుద్ధానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం అయిందని తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులందరూ కూడా గమనించాలి. ఈరోజు హాలిడే అనగానే మీరు హాలిడే లెక్క భావించి ఇళ్ళకి వెళ్ళకండి. మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడాలి. మనం పోరాడుతూనే ఈరోజు సాధించుకుంటాం. తెలంగాణ యుద్ధమాన్ని కూడా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించుకున్నాం. ఆత్మగౌరవం కోసం పోరాడడం. కానీ ఈ రోజు మన అన్నింటినీ కూడా కాలరాసు ఈ ప్రజాప్రతినిధులన్నీ కూడా కట్టబెట్టుకొని ఈరోజు మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తట్టి లేపాల్సింది ఈరోజు విద్యార్థులే. ఆనాడు చరిత్రలో చెప్తా ఉన్నారు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయన్నది. ఆ దాన్ని ఈ రోజు నిజం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేంత వరకు మనం కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిల విడుదల కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీని బంద్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని పృథ్వీ తేజతో పాటు పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే సిగ్గు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఇవ్వకపోవడమా, సిగ్గు పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఇవ్వకపోవడమా, కొద్దురా నాయనా కొద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. విద్యాశాఖ మంత్రిగా చేతగాని ముఖ్యమంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రిగా చేతగాని ముఖ్యమంత్రి వెంటనే విడుదల చేయాలి. పెండింగ్
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే ఎమ్మెల్యే కేపీ వివేకానంద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యతని ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దాదాపు 31 నెలలు పూర్తవుతున్నా అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. రైతు, మహిళ, ఎస్సీ, ఎస్టీ యువతతో పాటు మొత్తం 13 డిక్లరేషన్లు ప్రకటించినప్పటికీ వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోలేదన్నారు. యువ డిక్లరేషన్ లో అధికారం వచ్చిన సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు. ఉద్యోగం లేని యువతకు 10 లక్షల రుణం అందిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షల వరకు సహాయం చేస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు పూర్తిగా విడుదల కాలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ యువ డిక్లరేషన్ ప్రకటించింది. అదే గడ్డపై ఈ నెల 18న బీఆర్ఎస్ నిర్వహించే యువ సంగ్రామ సభలో ఆ హామీల అమలుపై ప్రజల తరపున ప్రశ్నిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి సుమారు 5,000 మంది యువత ఈ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. యువత అందరూ ఐక్యంగా ఈ సభకు హాజరై తమ హక్కులు మరియు తెలంగాణ భవిష్యత్తు కోసం గొంతెత్తాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. ఎంతో మహిమ కలిగిన స్వామి, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న నారా సుబ్రహ్మణ్యం నాయుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవాల సందర్భంగా ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన స్వామి, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవాలని 12 వారాలు అభిషేకం చేయించానని చెప్పారు. గెలిచిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నారావారి కుటుంబం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటుందని, ఆశీస్సులు అందుకుంటారని తెలిపారు. బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిజ జ్యేష్ఠ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ 262 డివిజన్లో గల హస్మత్పేట్ చౌరస్తా వద్ద బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ, శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజ జ్యేష్ఠ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ దండుకుల యాదగిరి, ప్రాజెక్టు చైర్మన్ యలకంటి సత్యమూర్తి, వైస్ చైర్మన్ యలకంటి పూర్ణ చందర్ వాసవి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా, వైస్ చైర్మన్ యలకంటి పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.